హలో అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా వర్షం పడినప్పుడు కూడా ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకుని క్విక్ రెసిపీని చూపిస్తాను, వచ్చేయండి. అదేనండి బ్రెడ్ ఆమ్లెట్. చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయట్లేదు, పిల్లలు తింటారు అని. తర్వాత ఇందులోకి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకోండి. వెడల్పాటి గిన్నె వేసుకుంటే మన బ్రెడ్ ముంచి డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్ని యూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒకసారి ఎగ్ టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని ఎగ్స్ పాడైపోయి ఉంటాయి కదా, అందుకని కంపల్సరీగా ఎగ్ టెస్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొద్దిగా కారము, నేను ఇక్కడ కారం వాడుతున్నాను, మీకు మిరియాల పొడి కారం వద్దు మిరియాల పొడి కావాలంటే వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను. ఇవన్నీ వేసేసాక మంచిగా ఈ విధంగా కలుపుకోండి. మంచిగా నురుగా వచ్చేలాగా మంచిగా కలుపుకోండి, అన్నీ కలిసేలాగా. బ్రెడ్ ఒకటి ఇంట్లో ఉంటే చాలు, అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, వర్షం పడినప్పుడు, వేడివేడిగా ఏదైనా పిల్లలకి పెట్టాలి అన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి కొద్దిగా బటర్ వేసి ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ని కొద్దిగా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని ఫస్ట్ వీటిని బ్రెడ్ ఒకసారి రోస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న 4 ఎగ్స్కి నేను ఇక్కడ 6 బ్రెడ్ స్లైసెస్ మంచిగా సరిపోయిందనమాట, అందుకని నేను ఇక్కడ 6 బ్రెడ్స్ని మంచిగా 2 వైపులా కాల్చుకున్నాను. మంటని మీడియంలో పెట్టి కాల్చుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, హైప్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఈ విధంగా 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత అన్ని బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా 2 వైపులా ఈ విధంగా ఎగ్ మిశ్రమంలో ఈ విధంగా ముంచండి. ఇలా ముంచి తర్వాత దానిని పెనం మీద వేసేసుకోండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఎగ్ని కూడా దాని మీద వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బటర్ని కానీ నూనె కానీ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ కూడా టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా ఈ విధంగా ఎగ్ మిశ్రమాన్ని వేసుకోండి. ఆనియన్స్ అవన్నీ మనం ముంచినప్పుడు అన్నిటికీ పట్టదు కదా, అందుకని మళ్ళీ పైనుంచి కూడా వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా మంచిగా ఈ విధంగా కాల్చుకోండి. ఇలా వేడివేడిగా చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.